హలో నమస్తే. నేను అశోక్. ప్రవీణ్ ప్రకాష్ ఈ పేరు చాలామంది నాయకులకి, అలాగే అధికారులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో తెలిసే ఉంటుంది. ప్రజలకి తెలియకపోవచ్చు కానీ, ఈ పేరుకు సంబంధించినటువంటి పరిస్థితి గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేసినప్పుడు జరిగినటువంటి కొన్ని విషయాలు, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్‌ని పక్కన పెట్టిన తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇవన్నీ కూడా అధికారులకి, అలాగే ప్రభుత్వానికి ఉన్నటువంటి కొంతమంది నాయకులందరికీ కూడా తెలిసే ఉంటుంది. అయితే ప్రవీణ్ ప్రకాష్ గత కొంతకాలంగా పొలిటికల్‌కి సంబంధించిన అంశాల మీద ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి కొన్ని పరిణామాల మీద సుదీర్ఘంగా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆయన ఒక వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావుకి సంబంధించిన అంశం మీద కూడా ఆయన్ని సస్పెండ్ చేయడం కావచ్చు, లేదంటే ఆయన తీసి పక్కన పెట్టడం కావచ్చు, వాటన్నిటికి కూడా వివరణ ఇస్తూ వచ్చారు. డైరెక్ట్‌గా బహిరంగ క్షమాపణ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన చాలా అంశాలు, అలాగే దేశ రాజకీయాలకు సంబంధించి, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, బ్యూరోక్రసీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయన అభిప్రాయాలను కూడా ఆయన షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కి ప్రవీణ్ ప్రకాష్ ఇంటర్వ్యూ ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసినప్పుడు అటు చంద్రబాబు నాయుడు సర్కార్‌లో కూడా ఆయన పనిచేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు దగ్గర కూడా అధికారిగా ఆయన పనిచేస్తూ వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేయటము, అలాగే పలు కీలక బాధ్యతల్ని ప్రవీణ్ ప్రకాష్ జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. స్కూల్‌కి రంగులు వేసినటువంటి అంశం ఏదైతే ఉందో అదంతా కూడా ప్రవీణ్ ప్రకాష్ ఐడియాలజీతోనే చేశారంటూ కూడా పెద్ద ఎత్తున అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు అంటే టీడీపీ లాంటి వాళ్ళు, జనసేన లాంటి వాళ్ళు విమర్శలు ఇస్తూ వచ్చారు. మెయిన్‌గా కూటమి సర్కార్‌కి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్‌ని పక్కన పెట్టిన తర్వాత ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ప్రవీణ్ ప్రకాష్‌కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన కీలకంగా పనిచేయటము, చాలా అంశాలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించిన చాలా అంశాలు కావచ్చు, అవి తప్పులంటారా, మంచి చెడులంటారా, ఏవైనా సరే ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చినటువంటి సలహాల మేరే జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్లారంటూ కూడా ఇప్పటివరకు కూడా విమర్శిస్తూ వచ్చాయి. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కిల్‌లో ఉన్నటువంటి చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఇప్పటికే వాళ్ళకి సంబంధించి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది ఐపీఎస్ అధికారులకి ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వకుండా వాళ్ళందరినీ డీజీపీ ఆఫీస్‌కి అటాచ్ చేసి ప్రతిసారి సంతకాలు పెడుతున్నటువంటి పరిస్థితులు, అలాగే చాలామంది ఐఏఎస్ అధికారులకు సంబంధించి సరిగా పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఏదో చిన్న శాఖకి సంబంధించి బదిలీలు చేయటము, మరికొంతమంది అధికారులు అయితే డైరెక్ట్‌గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అంశాలు. అయితే నిన్న ప్రవీణ్ ప్రకాష్ నేను ఇందాక చెప్పినట్టు ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన షేర్ చేసుకుంటూ వచ్చారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను బెదిరించారు. వాళ్ళు నన్ను 21 రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఆ టైంలోనే నేను ఆవేశపడి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నాను నేను. చాలామంది దగ్గర అటు ఢిల్లీలో కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర చాలా కీలక శాఖల్లో పనిచేసినటువంటి వ్యక్తిని. అలాంటి నన్ను పక్కన పెట్టడం ఏంటంటే కొంత ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ తర్వాత కోపంతో నేను వీఆర్ఎస్ తీసుకుంటూ వచ్చానని చెప్పేసేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత కుటుంబంతో మాట్లాడారు. కొంతమంది సన్నిహితులందరూ కూడా నువ్వు వీఆర్ఎస్ తీసుకొని తప్పు చేశావు, మళ్ళీ ప్రభుత్వంలోకి వెళ్ళు, మళ్ళీ బాధ్యతలను వెనక్కి తీసుకో అని చెప్పేసి, వీఆర్ఎస్ వెనక్కి తీసుకొని మళ్ళీ బాధ్యతలను చేపట్టని చెప్పేసి చాలామంది సలహాలు ఇస్తూ వచ్చారు. ఆ టైంలో నేను వీఆర్ఎస్‌ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. అయితే వీఆర్ఎస్‌ని వెనక్కి తీసుకోవాలంటే ఇటు ఇద్దరి వైపు నుంచి, ఇటు ప్రవీణ్ ప్రకాష్ దగ్గర నుంచి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇద్దరి దగ్గర నుంచి కూడా సయోధ్య కుదరాలి. వాళ్ళిద్దరి మధ్య కూడా స్పష్టత ఉండాలి. సో అది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అయితే ఆ టైంలో కొంతమంది అధికారులు, ప్రభుత్వానికి నాకు మధ్య సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ఒకవేళ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రభుత్వంలోకి వచ్చినా, ఏమన్నా బాధ్యతలు చేపట్టినా కూడా నీకు ప్రభుత్వం దగ్గర నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. నిన్ను అరెస్ట్ చేసే పరిస్థితులు కూడా వస్తాయి. గత ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కొంతమంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతానికి పివి రమేష్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే మరికొంతమంది అధికారులందరినీ కూడా కూటమి సర్కార్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి, మళ్ళీ నువ్వు ఒకవేళ వీఆర్ఎస్‌ని వెనక్కి తీసుకొని ప్రభుత్వంలోకి వచ్చి అధికారులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా శాఖలకు ఇచ్చినా కూడా నిన్ను ప్రభుత్వం ఈజీగా వదిలిపెట్టదు. నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. సో తద్వారా నువ్వు రాకుండా ఉండటమే బెటర్ అనేటువంటి సలహాలు ఇచ్చారు. అందుకోసమే నేను నా వీఆర్ఎస్‌ని వెనక్కి తీసుకుందాం అనుకున్నటువంటి ఆలోచనని విస్మరించుకున్నానంటూ కూడా ప్రవీణ్ ప్రకాష్ చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, అధికారులకు సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెత్తందారులు ఎలా
వ్యవహరిస్తారు, వాళ్ళ మాటలు ఎంతవరకు చెల్లుబాటు అవుతాయి అనేది కూడా ఇప్పటికి దాని గురించి ఈ యొక్క ప్రవీణ్ ప్రకాష్ ఇన్సిడెంట్స్ తీసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ప్రవీణ్ ప్రకాష్ సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డితో మెలుకుంటూ వచ్చారు. చాలా అంశాలకు సంబంధించి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆయన పాత్ర ఉంటూ వచ్చింది. ఆ తర్వాత ఆయనతో పాటు చాలామంది అందరూ కూడా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సూచనలు సలహాలు ఇస్తూ వచ్చారు. వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగా, ప్రవీణ్ ప్రకాష్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన క్లోజ్ అసోసియేట్గా కూటమి భావిస్తూ వచ్చింది. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతే గతంలో ఏబీ వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే దూరం పెట్టారో అలాగే ప్రవీణ్ ప్రకాష్ని కూడా చంద్రబాబు నాయుడు దూరం పెడుతూ వచ్చారు. అయినప్పటికీ కూడా ఇంకా ఆయనకి ప్రభుత్వంలో ఆయనకి ఇంకా వీఆర్ఎస్ తీసుకోకుండా ఇంకా ఆయన ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఇంకా ఉన్నప్పటికీ కూడా ఆయన వీఆర్ఎస్ తీసుకొని బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన క్లోజ్ అసోసియేట్గా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆయన వీఆర్ఎస్ తీసుకోకుండా ఉంటే నన్ను కూడా జైల్లో పెట్టేవారు, నన్ను జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టేవారు. సో అలాంటి పరిస్థితిని నేను కూటమి దగ్గర నుంచి ఎదుర్కొంటూ వచ్చానని చెప్పేసి ప్రవీణ్ ప్రకాష్ చెప్తున్నారు. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ. మేబీ ఇది ఎవరు చెప్పకపోవచ్చు. వీళ్ళు ఎందుకంటే అధికారంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వంలో ఆయన ఉన్నటువంటి అధికారాన్ని వదులుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి పెద్ద సెన్సిటివ్ ఉండకపోవచ్చు. కానీ ఒక ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఒక అధికారి చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, అధికారులకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు వాళ్ళు చేసేటువంటి పెత్తందారులకు సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ప్రభుత్వంలో అనేది ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ చెప్పినటువంటి మాటలు వింటుంటే మనకు అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మీడియాకు సంబంధించిన కొన్ని కథనాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. ఈ ఇష్యూ అంతా కూడా పెద్ద ఎత్తున విమర్శలకు కూడా దారితీసే అవకాశం కనిపిస్తుంది. గతంలో నేను ఇందాక చెప్పినట్టు ఏబీ వెంకటేశ్వరరావుకి సంబంధించిన ఇష్యూ మీద ఎలాగైతే ప్రవీణ్ ప్రకాష్ బయటకు వచ్చి వీడియో చేస్తూ వచ్చారో అలాగే చాలా అంశాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో ఆయన చేసినటువంటి నిన్న ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూకి సంబంధించి ఇంత బ్లాస్టింగ్ ఉంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీ అంశాలకు సంబంధించి కూడా నేను చాలా విషయాలు చెప్తాను, అవి ఆసక్తికరంగా ఉంటాయంటూ కూడా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతాయి. మరి ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు ఏ రాజకీయ పార్టీకి లబ్ధిగా లేదంటే రాజకీయ పార్టీకి నష్టంగా మారే అవకాశాలు ఉంటాయో చూడాల్సి ఉంది.